వెరీ గుడ్ మార్నింగ్. ఒక సెషన్ ఎట్లా పెట్టుకోవాలి, నెక్స్ట్ ఎక్కువసేపు చదవాలంటే ఏం చేయాలని కొన్ని ఫ్రీక్వెంట్ డౌట్లు ఉంటాయి. సో అడిగిర్రు, సో తర్వాత చెప్తాను, వీడియో ఆపేసిన. సారీ, ఒక్కడికి ఒక అలవాటు ఉంటుంది. ఓకే, కొందరికి టీ తాగడం అలవాటు ఉంటుంది, కొందరికి కాఫీ పాలు తాగడం ఉంటుంది. సో ఇలా ఉంటాయి అలవాట్లు. సో ఇవన్నీ కూడా మీరు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ మార్నింగ్ సెషన్, బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మొదలు పెడతారా లేదంటే ఎర్లీ మార్నింగ్ మొదలు పెడతారా? గుర్తుపెట్టుకొని, మీరు ఎర్లీ మార్నింగ్ స్టడీ స్టార్ట్ చేసిరనుకో, మీరు 11 o'clock లోపు నిద్రపోవాలి నైట్. కొందరు నైట్ ఓల్స్ అంటారు, అంటే గుడ్లగూబలు, నైట్ గుడ్లగూబలు నాలాంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రి చదువుతారు, వీనికి పొద్దున చదివితే ఎక్కదు. అర్థమైందా? అదేమన్నా అనుకోండి. సో కొందరు అట్లుంటారు. సో కొందరు ఏమవుతుందంటే ఓన్లీ లిమిటెడ్ టైమే 6 hours చదువుదాం అనుకుంటారు. సో మీరు మీకున్న టైంలో ఫస్ట్ డివైడ్ చేసుకోండి. సో నీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత టైం ఉంది? ఎర్లీ మార్నింగ్ సెషన్ స్టార్ట్ చేస్తే 5 యావరేజ్గా 4:30 5 వేసుకోండి. 4:30 నుంచి 8 o'clock వరకు ఒక సెషన్. ఓకే, ఈ సెషన్ కూడా ఎట్లా చదవాలంటే జాగ్రత్తగా వినండి. ఎవ్రీ 1 hourకి 10 minutes గ్యాప్ తీసుకోండి. ఓకే, కంటిన్యూస్గా 2 hours 3 hours చదవకండి. లేదంటే ప్రతి హాఫ్ అన్ అవర్కు 5 minutes గ్యాప్ తీసుకోండి. ఆ గ్యాప్లో మీరు రీల్స్ చూస్తారో ఇంకేమైనా చూస్తారో మీ ఇష్టం. చూడమన్నా కదా అని మొత్తం రీల్స్ స్క్రోల్ చేయకండి. ఓకే, సో హాఫ్ అన్ అవర్కు 5 minutes అట్లా స్ప్లిట్ చేసుకున్న టైము. ఒక సెషన్ అంత అయిపోవాలి. ఒక ఇండియన్ పాలిటీ మార్నింగ్ సెషన్ అనుకుంటే అట్లా అయిపోవాలి. లేదు ఒక రోజు మొత్తం ఒకే బుక్ ఫాలో అవుతా అనుకున్నా కూడా మీ ఇష్టం. ఎందుకంటే మీరు చదవడానికి మీకు కాన్సన్ట్రేటెడ్గా ఏదైతుందో అదే మైండ్ దాని మీద పెట్టాల్సి వస్తుంది. పొద్దున ఒకటి చదువుతారు, మధ్యాహ్నం ఒకటి చదువుతారు, రాత్రి ఒకటి చదువుతారు. నేను అట్లా చదవను, నేను మొత్తం ఒకటే సబ్జెక్ట్ చదువుతాను. ఓకే, సో ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మీ కన్వీనియంట్గా చదవండి. మార్నింగ్ సెషన్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే గుర్తుపెట్టుకోండి, నైట్ తొందర పడుకోవాలి. ఎందుకంటే సఫిషియెంట్ స్లీప్ లేనిది, సఫిషియెంట్ బ్రెయిన్లో న్యూరల్ సెల్స్కి తగినంత స్లీప్ లేనిది నువ్వు చదివినా కూడా చదువుతూ ఆస్పియ్యదు. అర్థమైందా? సో ఆ విధంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా చదవాలంటే ఒక స్ప్లిట్ చేసుకున్న టైంని సెషన్స్ లాగా, సెషన్స్లో హాఫ్ అన్ అవర్ 1 hour సెషన్, అట్లా సెషన్స్లలో కూడా స్ప్లిట్ చేసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ ఎలా చదువుతారనేది మీ ఇష్టం. ఓకే, మార్నింగ్ సెషను, నెక్స్ట్ తిన్నాక 10 o'clock నుంచి 1 o'clock సెషన్ ఒకటి, లంచ్ తర్వాత మళ్ళీ అదొక సెషన్, మళ్ళీ ఈవినింగ్ సెషన్, 4 సెషన్. ఆ 12 hours టార్గెట్లో 2-3 hours తీసేసిన మీ చేతిలో అయితే 9 hours కాన్స్టాంట్గా ఉంటుంది. 9 hours కన్సిస్టెంట్గా చదివితే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. వాకింగ్ మెయిన్. ఓకే, ఫిజికల్ వాకింగ్ అనేది ఉండాలి. తర్వాత మెంటల్ హెల్త్. ఓకే, మెడిటేషన్ మ్యాండేటరీ. మెడిటేషన్ లాంటిది చేస్తేనే మీ బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఓకే, ఇవి పాటించండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది.